ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఫ్రెండ్స్ మనం మానవులం కాదు, మనము మానవులము కాదు, మనము మానవులం కాదు. ఏవో ఆధ్యాత్మిక అనుభవాలు ఇక్కడ పొందడానికి రాలే. మనం దివ్య జీవులం. మనం ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే మానవ అనుభవాలను పొందడానికి ఇక్కడికి వచ్చినాం. మనం దివ్య జీవులం, మానవ అనుభవాలను పొందడానికి వచ్చినాం. కానీ మనము ఇక్కడికి వచ్చింది అదేదో లోకాల అనుభవాలు అవేవో వాటిని పొందడానికి కాదు ఇక్కడికి వచ్చింది. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీరు ధ్యానానికి ఎందుకు వచ్చిందో మీరు ప్రశ్న వేసుకోండి. మీరు అట్లాంటి ఏదన్నా కోరుకోవడానికి వస్తే ధ్యానం అనేది మీకు కుదరదు కాక కుదరదు. మనం దివ్యజీవులం పోయి ఈ భూమి మీదకి వచ్చింది మనిషి అనేటోడు ఏ అనుభవాలను పొందుతాడో అవి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చి అవే పైలోక అనుభవాలు అవే దివ్య అనుభవాలు కావాలనుకోవడం మూర్ఖత్వము. అర్థమైందా పాయింట్? ఆత్మ అనేది సమస్త తలాల్లో ఆత్మ అనేది స్వతంత్రతను కలిగి ఉంది. దానికి ఎలాంటి పరతంత్రత లేదు. ఆత్మను పరతంత్రం చేయగలిగింది ఇంకొకటి వేరేది ఏదీ లేదు. అది సర్వ స్వతంత్రం. ఆత్మ యొక్క స్వతంత్రం సర్వ స్వతంత్రంగా ఉన్నప్పుడు దానికి రెండు ఛాయిస్లు ఉంటాయి. ఒకటి శరీరంలో సంసారంలో బంధనంలో ఉండగలదు, లేదా శరీరం బయట సంసారం బయట బంధనం బయట కూడా ఉండగలదు. అయితే సంసారంలో ఉండగలదు, లేదనుకుంటే సంసారం బయట కూడా ఉండగలదు. అంతటి స్వతంత్ర కలిగింది ఆత్మ. ఓకేనా? అయితే ఒక దాని నుండి బయటపడాలంటే దానిలోకి ప్రవేశిస్తేనే బయటపడతాం. ఇప్పుడు నేను ఈ రూమ్ నుండి బయటపడాలంటే ఈ రూమ్లోకి నేను ప్రవేశించాలా వద్దా? రూమ్లోకి నేను ప్రవేశించకుండానే నేను రూమ్లోంచి బయటపడాలంటే పడలేవు. నువ్వు దీంట్లో ప్రవేశిస్తేనే దీని నుంచి నువ్వు బయటపడతావు. అవునా కాదా? సో అనివార్యంగా దీంట్లోకి ప్రవేశించాలి. ఎందుకు? దీంట్లోంచి బయటపడడానికి. సంసారం బంధనం అనే దాని నుంచి బయటపడాలంటే ఆ సంసారము బంధనం యొక్క అనుభవం తప్పనిసరి. రూమ్లో ప్రవేశించడం ఎట్లా తప్పనిసరో ఆ సంసారము బంధనం అనేది తప్పనిసరి. అందుకోసం మనం బంధము ఈ సంసారంలోకి మనం ప్రవేశిస్తాం. ఒక దాని గురించి పూర్తిగా తెలియాలంటే దాని వ్యతిరేకంలో ఉండడం అనేది అనివార్యం. ఒక దాని గురించి పూర్తిగా తెలియాలంటే దానికి వ్యతిరేకంలో ఉండటం అనివార్యం. నీకు ఆరోగ్యం అనేది తెలవాలంటే దానికి వ్యతిరేకమైనటువంటి అనారోగ్యం అనే దాంట్లో నువ్వు ఉండాలి. నువ్వు అనారోగ్యంలో ఉంటే కానీ నీకు ఆరోగ్యం అంటే ఏందో తెలియదు. సో అనివార్యంగా నువ్వేం చేస్తావు? అనారోగ్యంలోకి పోతావు. అదే ఆత్మ చేసే పని. ఓకేనా? నీకు విముక్తి అనేది పూర్తిగా తెలియాలంటే ఫస్ట్ నువ్వు బందీవి కావాలి. నువ్వు బందీవి అయితే అప్పుడు ఆ బంధనాలను తెంపుకుంటే ఓహో ముక్తి అంటే ఇదా అనేది నీకు అర్థమవుతుంది. అట్లాగే ఆరోగ్యం తెలవాలంటే ముందు అనారోగ్యంలో పోతేనే నీకు ఆరోగ్యం అనేది అర్థమవుతుంది. ఆత్మ ఎందుకు సంసారంలో ప్రవేశిస్తుంది అంటే ముక్తి మోక్షం యొక్క పూర్తి స్థాయి అనుభవాన్ని పొందడం కోసం. గమ్మత్ తెలుసా? అనుభవం అనేది సాకారమా నిరాకారమా? అది ఆకారంగా కలుగుతుందా? అనుభవం అనేది నిరాకారంగా కలుగుతుందా? నీకు అనుభవమే నిరాకారంగా కలిగితే పరమాత్మ నీకు ఎట్లా కలుగుతారా? నిరాకారంగానే కదా. అనుభవం ఎట్లా చెప్తావు కదా? సాకారం తాతోలంగా చెప్తావు. నీ అనుభవం ఏంటిదంటే ఇట్లా సాకారం అంటే ఆ రూపం దానికంటే దాని తాతోలంగా చెప్తావు. కానీ నీకు అనుభవం కలిగేది నిరాకారంగా నీ బుద్ధిలో కలుగుతుంది. చేప సముద్రంలోనే పుడుతుంది, దాంట్లోనే పెరుగుతుంది, దాంట్లోనే జీవిస్తుంది, అన్నీ దాంట్లోనే. కానీ సముద్రం అంటే చేపకు తెలియదు. గమ్మత్ అది.
ఎందుకు తెలియదు అంటే 24 గంటలు సముద్రంలో ఉండటం వలన సమతా గుణం అంటారు దీన్ని. సమతా గుణం. నేను రోజు ఒక ఫ్రెండ్ని చూస్తూ ఉంటాను అనుకో, ఆ ఫ్రెండ్కి తెల్లంటికలు వచ్చినది తెలియదు, ఈ ముసలోడైంది తెలియదు, ఈ కన్నద్దాలు పెట్టుకునేది తెలియదు. ఎందుకు? రోజు చూస్తూ ఉంటా కాబట్టి. అదే ఒడ్డు, అదే పొడవు, అదే లావు, అదే ఎత్తు, నాకు ఎప్పుడూ సమంగానే కనిపిస్తూ ఉంటాడు. దీన్నే సమతా గుణము అంటారు. అర్థమైందా? చాలా ఉన్నాయి మీరు తెలుసుకోవాల్సినవి. సమతా గుణం అంటే అది నీళ్ళల్లో 24 గంటలు ఉండటం అనే సమతా గుణం వల్ల చేప నీళ్లను గుర్తుపట్టదు. అప్పుడు ఆ చేపను తీసి కనుక ఒడ్డుకు వేస్తే అప్పుడు గిలగిల కొట్టుకుంటా చూడు, ఓ భీమన్న నాకు నీళ్ళు తెలిసినాయి, దయచేసి నాకు నీళ్ళల్లో వెయ్యి అంటారు. ఇట్లా ఒడ్డు పడితే చాలు దానికి అర్థమైపోతుంది నీళ్ళు అంటే నేను ఇంతకాలం ఉన్నది నీళ్ళే. సో ఒక్కసారి నీటి నుండి దూరం అయితే ఎట్లాగైతే నీళ్ళంటే ఏదో తెలుస్తుందో, ఈ ఆత్మ కూడా పూర్తి స్థాయి స్వేచ్ఛ స్వతంత్రాలతో ఉన్నది. అది వాటిని మర్చిపోయి వాటిని వదిలిపెట్టి ఈ బంధనంలోకి ఎందుకు వచ్చిందంటే దాని యొక్క పూర్తి స్థాయి అనుభవాన్ని పొందడానికి వచ్చింది. ఆత్మకు సంసారం అనేది స్వయాన్ని తనను తాను పోగొట్టుకునేది. అంటే పోగొట్టుకోవడం అంటే ఇక్కడ అర్థం మర్చిపోవడం. మర్చిపోవడం అనేది ఒకానొక ఎక్స్పెరిమెంట్, ఒకానొక ప్రయోగం, అనేక అనుభవాల కోసం. సో అనేక అనుభవాల కోసం ఇది ప్రయోగ బ్రహ్మ. ఓకేనా? అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే, ఇప్పుడు నేను ఉన్నాను నేను అంటున్నా, ఎందుకు ఆత్మ సంసారంలోకి ప్రవేశిస్తుంది అన్నదానికి మెయిన్ ఉద్దేశం ఏంటి, మెయిన్ పర్పస్ ఏంటిది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నేను ఉన్నాను అనేది నాకు తెలుస్తూ ఉన్నది. మైక్ ఉంది, ఇది ఉంది, ఇది ఉన్నట్టుగా నాకు తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు అర్థమవుతుంది. నేను ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నా. నీ ఉన్నావా అని నేను ప్రశ్న వేస్తా. నీ ఉన్నావా అని ప్రశ్న వేసినప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు? నేనున్నా అంటావు. నా దగ్గరకు వచ్చేసరికి నేను అంట, నీవు అని ఏళ్ళు చూపెట్టి నిన్ను అడిగినప్పుడు నీ దగ్గరకు వచ్చేసరికి సమాధానంగా నువ్వేం చెప్తున్నావు? నువ్వు కూడా నేను అనే చెప్తావు, నీవు అని చెప్పవు. నీవు ఉన్నావా అంటే నీవు ఉన్నాను అని చెప్పవు, నేనున్నాను అంటావు. సో మరి ఈ నేను అంటే ఏంటిది? ఈ నేను అంటే ఏంటి? నేను యొక్క స్థితిగతులు ఏంటి? నేను యొక్క స్వరూప స్వభావాలు ఏంటి? అసలు ఈ నేను అంటే ఏంది అనేది ఫస్ట్ పాయింట్, అదొకటి తెలుసుకోవాలి. రెండోది, నేనున్నా, నా చుట్టూతో ప్రపంచం ఉన్నది. ఈ ప్రపంచం వల్ల నాకు అనేక అనుభవాలు నాకు కలుగుతూ ఉన్నాయి. ప్రపంచంలో నుంచే కదా మనకు అన్ని రకాల అనుభవాలు కలిగేది, అవునా కదా? అనేక అనుభవాలు కలిగేది ఎక్కడి నుంచి? ప్రపంచం నుంచే కదా. సో ప్రపంచం నుంచి నాకు అనుభవాలు కలుగుతున్నాయి, అట్లాగే అందరికీ అనుభవాలు కలుగుతున్నాయి. ఆ అనుభవాలు, నా అనుభవాలకి ఇతరుల అనుభవాలకు తేడా అనేది ఉంది, వేరువేరుగా ఉన్నాయి. ప్రపంచం ఒక్కటే కానీ కలిగే అనుభవాలు వేరువేరుగా ఉన్నాయి. అట్లాగే నాకు కలిగే అనుభవాలు, ఇవాళ కలిగే అనుభవాలకు రేపు కలిగే అనుభవాలకు కూడా తేడా ఉన్నది. ఓకేనా? మరి ఈ ప్రపంచం ఏంటిది? అది నాకు కనబడుతుందంటే నాకంటే అన్యంగా ఉన్నది. ఒక వస్తువు కనబడుతుందంటే నాకంటే వేరుగా ఉంటేనే అనేది నాకు కనబడుతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచం అనేది నాకు కనబడుతుందంటే ప్రపంచం అనేది నాకంటే వేరుగా ఉన్నది. ఓకేనా? మరి నేను ఎక్కడున్నా? ఈ ప్రపంచాన్ని నేను ఎక్కడుండి చూస్తున్నా? మీరు అంటారు సార్ దేహంలో ఉండి చూస్తున్నారు కదా, ఈ దేహం కూడా వేరే కదా. దేహం కూడా నాకు కనబడుతుంది అంటే ఈ దేహం కూడా వేరే కదా. దేహం కూడా ఈ ప్రపంచం లోపల భాగమే కదా. మరి నేను ఎక్కడ ఉన్నా? ఈ ప్రపంచం ఎక్కడ ఉన్నది? మీకు ఇప్పుడే అర్థం కాదు, నేనేం తొందరపడట్లేదు, ఏం కోపడట్లేదు. ఇంకా నాకు అర్థం కావడానికి చాలా సమయం పట్టింది. సో నేను అంటే ఏంటిది, నా అస్తిత్వం ఏంటిది, నా స్వరూప స్వభావాలు ఏంటి, అది ఫస్ట్ క్వశ్చన్. ఈ ప్రపంచం ఏంటిది? ఈ ప్రపంచాన్ని
నేను అనేది ప్రపంచం అనేది ఆబ్జెక్ట్, అది విషయం, ఇది ఆబ్జెక్ట్, చూస్తుంది సబ్జెక్టు. సబ్జెక్టు ఆబ్జెక్ట్లో ఉందా? ఉండటానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఇది నాకు కనపడుతుంది అంటే దీనికంటే నేను వేరే ఉన్నా. నేను దీంట్లో ఉంటే ఇది నాకు కనపడదు కదా. ప్రపంచంలో నేను ఉంటే ప్రపంచం అనేది నాకు కనపడే అవకాశమే లేదు. ఓకేనా? అర్థమైందా పాయింట్? సో ప్రపంచం కంటే నేను వేరుగా ఉన్నా. నేను వేరుగా ఎక్కడ ఉన్నా? అమ్మా రైట్. ప్రపంచం అనేది ప్రపంచంలో నేను ఉన్నానా లేకపోతే నాలో ప్రపంచం ఉన్నదా? ఇది రెండో పాయింట్. ఇది రెండోది క్లారిటీ కావాలి. మూడోది నేనున్నా ప్రపంచం ఉన్నా ఓకే. ఈ ఇద్దరే ఉన్నా అని అనుకుంటే సరిపోతలేదు నాకు. ఈ ప్రపంచం నడవడానికి కొన్ని నియమాలు ధర్మాలు రకరకాలు ఇవన్నీ ఉన్నాయి. ఈ నియమాలు ఉన్నాయి అంటే ఈ నియమాల వెనకాల ఒక నియంత అనేటోడు ఒకడు ఉన్నాడు. నియంత అనగానే హిట్లర్ ముసోలిన్ ఆ డిక్టేటర్ల జోలి ఇవ్వకురము. నియంత అంటే నియామకము చేసేవాడు, నియమించేవాడు, అంతేగాని హిట్లర్ లాగా డిక్టేటర్ కాదు. మరి ఇవన్నీ కనబడుతున్నాయి. ఇప్పుడు సైకిల్ ఇందిరాబాయి సైకిల్ కనిపించినప్పుడు సైకిల్ చూసినాం, అదొక సృష్టి. సృష్టి అంటే డెఫినేషన్ తెలుసా? సృష్టి అంటే 4 ఉండాలి. నెంబర్ 1 పద్ధతి ఉండాలి, ప్రయోజనం ఉండాలి, అందము ఉండాలి, అర్థవంతంగా ఉండాలి. ఈ 4 ఉంటేనే దాన్ని సృష్టి అంటారు, లేకపోతే సృష్టి అన్నారు. సైకిల్ ఉంది, పద్ధతిగా ఉంది, దానికి ఒక ప్రయోజనం ఉంది, అందంగా ఉంది, దానికి అర్థవంతం కూడా ఉన్నది. సో సైకిల్ని ఎవడైతే సృష్టించిండో వాడికి సైకిల్కి సంబంధించినటువంటి సంపూర్ణ జ్ఞానం అనేది వానికి ఉన్నది. కాబట్టే వాడు సీట్ ఎక్కడ పెట్టాలి, పెడల్స్ ఎక్కడ పెట్టాలి, క్యారియర్ ఎక్కడ పెట్టాలి, బ్రేకులు ఎక్కడ పెట్టాలి అనేది వాడు చేస్తూ ఉన్నాడు. అట్లాగే కుండను తయారు చేసేవాడు ఉన్నాడు, కుమారుడు. కుండ ఎందుకోసము అనేది మనకు తెలుసు, నీళ్ళ కోసం అని. నీళ్ళ కోసం అన్నాడు కాబట్టి వాడు 10 అడుగుల నీటి కుండను తయారు చేయడు. ఒకవేళ 10 అడుగుల నీటి కుండను తయారు చేస్తే మనం ఏం చేయాలి? నీళ్ళు కావాలంటే నిచ్చెన వేసుకోవాలి. అది అర్థవంతం అంటే. సో ఎంత హైట్ ఉండాలి, అది అర్థవంతం, అది అందంగా ఉండాలి, దానికి ఒక ప్రయోజనం. నీళ్లు దాచుకుని 2 వైపుల పొక్కలు రంధ్రాలు పెడితే ఎట్లా? సో ఒకవైపు మూసి ఉంటే ఇంకో వైపు నుంచి నీళ్ళు పోయగలుగుతాం, అది ప్రయోజనం, అది పద్ధతి. ఈ కుండను సృష్టించిన వానికి ఆ కుండ గురించిన సర్వజ్ఞానము వానికి ఉన్నది. ఓకే, నా పాయింట్ అర్థమైందా? ఇప్పుడు వాన్ని ఇక్కడ వేదం ఉపనిషత్తులు ఎప్పుడు కూడా నమ్మని చెప్పాయి. నమ్ము అని ఎవరైతే అంటారో వాళ్ళు ఎంత పెద్దవారైనా సరే, నేను చెప్పేది నమ్మండి అని అన్నారనుకో, వాళ్ళంతా మోసగాళ్ళు ఎవరు లేరని గుర్తుంచుకోండి. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే. ఎప్పుడు కూడా బుద్ధుడు కానీ కృష్ణుడు కానీ ఉపనిషత్తులు కానీ నమ్ము అని చెప్పాయి. నువ్వు పరిశోధించు, ప్రయోగం చెయ్యి, నీకు ఫలితం వచ్చిందా? ఫలితం వచ్చినాక నువ్వు నమ్ముతావా? నీకు అప్పుడు ఏం కలుగుతుంది? శ్రద్ధ అనేది ఉంటుంది రా భయ్. నమ్ము అని నేను ఎమ్మడబడాల్సిన అవసరం లేదు. నువ్వు సాధించడం అనుకో, ఆ ఫలితం నీకు వచ్చిందనుకో, నువ్వు శ్రద్ధ ఆటోమేటిక్గా నువ్వు శ్రద్ధను కలిగి ఉంటావు. అందుకే నమ్మకవాన్ లభతే జ్ఞానం అని భగవద్గీతలు చెప్పాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు. ఆయన తెలియకరా నమ్మకవాన్ లభతే జ్ఞానం, విశ్వాసవాన్ కృష్ణుడు అనకపోనా? ఆయనకు అయితే ఇంత తెలుగు వచ్చు, మనం మాట్లాడే తెలుగు. సో ఫ్రెండ్స్, ఈ 3 దేనేంది, ఈ జగత్తేంది, ఈ ఈశ్వరుడేంది, జీవ జగత్ ఈశ్వరుడు, ఈ 3 గురించి తెలుసుకోవడం కోసమే మనం భూమి మీదకి వచ్చినాం. దీన్ని పక్కకు పెట్టి చింతపిక్కలా ఆడుకుంటా అస్టల్ ట్రావెల్ చేద్దామా, అది చేద్దాం, ఈ వెధవ డ్రామాలన్నీ వెధవ కవులన్నీ పక్కన పెట్టాలి. అంటే వెధవాన్ని ఎందుకన్నానంటే అది ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ ఇవి ఇంపార్టెంట్, వీటి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి, వీటి కోసం మీరు ధ్యానం బాగా చేయండి. తర్వాత ఇంకొక విషయం
కృష్ణుడు ఒక శ్లోకంలో ఒక విషయం చెప్తాడు. అది అది అదేంటిదంటే వీతరాగ భయ 4వ అధ్యాయం 10వ శ్లోకం. ఇంట్లో భగవద్గీత ఉన్నాయా? కొరకొచ్చుకోరు, ఇమీడియట్గా కొనుక్కొచ్చుకోరు. 4వ అధ్యాయం 10వ శ్లోకంలో వీతరాగ భయక్రోధా మన్మయ మాముపాశ్రితా బహవో జ్ఞాన తపస పూత మద్భావమాగతా. కృష్ణుడు ఏమంటాడంటే ఎవడైతే వీతరాగ అంటే రాగ భయ క్రోధాలను ఎవడైతే అతీతుడయ్యిండో, ఎవడైతే వదిలించుకోగలిగిండో, అందుకోసమే రాగద్వేషాల గురించి మనం పట్టించుకున్నది. దాన్ని ఎట్లా దాటితే వీతరాగులం అవుతాం మనం. అందుకే రాగద్వేషాలు అంటే ఏందో తెలుసుకుందామని. కాకపోతే మనకు సమయం ఇప్పుడు లభించదు కాబట్టి దానికి నమస్తే, ఆ తర్వాత ఎప్పుడన్నా. వీత రాగి, వీత భయ, వీత క్రోధి. వీత రాగి అంటే రాగము విరాగము, రాగము ఒక అతి, విరాగము ఒక అతి. ఈ 2 అతులు కాకుండా మధ్యలో ఎవడైతే ఉంటాడో వాడు వీత రాగి. అట్లాగే వీత భయి అంటే భయము నిర్భయము కాకుండా మధ్యలో అభయములో ఎవడైతే అభయము, భయము నిర్భయం కాకుండా మధ్యలో అభయములో ఎవడైతే ఉన్నాడో వాడు వీతభయి. క్రోధము అక్రోధము కాకుండా మధ్యలో కరుణలో ఎవడైతే ఉన్నాడో వాడు వీతక్రోధి. ఎవడైతే ఈ 3 ఎవడైతే సాధిస్తాడో అర్జున వాడు నా శరీరాన్నే పొందుతాడు. ఇదో ట్రెమెండస్ విషయం. కృష్ణుడు ఇక్కడ నా ఆత్మను పొందుతావని అంటలేడు. ఆల్రెడీ నువ్వు ఆత్మవేనా, ఇంకా నువ్వు ఆత్మను పొందేది ఏంటి? మరి మరి ఆయనకో శరీరం నాకో శరీరం ఉంది కదా, మళ్ళీ నా శరీరమే పొందుతామని ఎందుకు అంటాడు? లాజిక్ ఎత్తారు, ఎందుకంటే మీరు లాజికల్స్ కాబట్టి. సరే సార్, ఆత్మ అంటే నువ్వు ఆల్రెడీ ఆత్మవే కాబట్టి నీకు ఆత్మ ఇచ్చేది ఏంది, ఏమీ లేదు అని అంటాడు. ఓకే, మరి నా శరీరాన్నే పొందుతావు, నా స్వభావాన్నే పొందుతావు, సారీ నా స్వరూపాన్నే పొందుతావు అని ఎందుకన్నాడు కృష్ణుడు? అంటే ఇక్కడ చాలా పెద్ద పాయింట్ ఉన్నది. ఆ పాయింట్ని తెలుసుకోవడం కోసమే మిమ్మల్ని బలవంతంగా కూర్చోబెట్టిన. ఈ కనిపిస్తున్న విస్తరిస్తూ ఉన్న విశ్వాన్నే, ఈ కనిపిస్తున్న విస్తరిస్తున్న విశ్వాన్నే కృష్ణుడు ఇది నా శరీరం అంటున్నాడు. కృష్ణుడు అనే శరీరము ఈ విస్తరిస్తున్నటువంటి బ్రహ్మాండమే. ఏమంటున్నాడు? నా శరీరాన్నే పొందుతావంటే బిడ్డ నువ్వు కూడా ఈ విస్తరిస్తున్న బ్రహ్మాండమే నీ శరీరం అవుతుంది అని అంటున్నాడు. అది ఎట్లాగో తెలుసుకుందాం. మన భ్రాంతి అంతా ఈ శరీరం సీమితం, శరీరం అనేది సీమితం, దీనికి ఒక లిమిట్ ఉన్నది. ఇది అసీమితం అని కనుక తెలుసుకుంటే ఈ బ్రహ్మాండాన్ని దేనినైతే కృష్ణుడు తన శరీరం అంటున్నాడో దానినే మనం కూడా పొందుతాం. ఇది పాయింట్. శరీరం యొక్క అర్థం ఏంటిది? శరీరం యొక్క అర్థము ఆత్మ యొక్క ఆవరణ, అంటే ఆత్మను కప్పివేసింది. ఏదైతే కప్పివేసిందో అది శరీరం. ఓకేనా? ఈ శరీరము నాది అనుకోవడానికి కారణం రాగవిరాగాలు. రాగవిరాగాల వల్లనే మనం ఈ శరీరం నాది అనుకుంటున్నాం. రాగవిరాగాలు పోయినప్పుడు ఈ పరిమిత దేహం అనేది నాది అనిపించదు. ఈ విశ్వము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా నా శరీరంలో భాగమవుతాయి. వీతరాగంలో తన శరీర స్మృతిని కోల్పోతాడు. ఎప్పుడైతే రాగ విరాగాలు, భయము, అభయము, క్రోధము, అక్రోధం నుంచి ఎప్పుడైతే బయటపడతాడో వాడు ఈ శరీరము నేను అనేటువంటి స్మృతి నుంచి బయటపడతాడు. ఇది సీమితము, ఇది లిమిటెడ్ అన్న దాని నుంచి వాడు బయటపడతాడు. ఎప్పుడైతే వాడు బయటపడతాడో శరీర స్మృతిని కోల్పోవడం అన్నా బ్రహ్మ శరీరం పొందడం అన్నా 2 అర్థాలు ఒకటే. ఈ శరీర స్మృతిని కోల్పోయిందంటే అర్థం బ్రహ్మ శరీరాన్ని పొందిండు అని అర్థం. ఎప్పుడైతే నేను అన్న భావనే ఈ శరీరం, నేను అన్న సంకుచిత భావన నుంచి బ్రహ్మ భావనలో
ప్రవేశించిన వానికి అంతా నేనే, నా శరీరమే అని తెలుస్తుంది. అంతా నేనే, నా శరీరమే అని తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇది ఆ శ్లోకం యొక్క అర్థం. ఇది ఎంతవరకు సత్యము అనేది మరొకసారి చూద్దాం. నిజంగానే బ్రహ్మాండం అనే శరీరాన్ని మనం ధరించగలుగుతామా? మనం గాలిని దేనితో పీలుస్తాం? గాలిని దేనితో పీలుస్తాం? ఎవరు సపోర్ట్ చేయలేదు అయ్యా? ముక్కుతోనే. ఒక్క ముక్కుతోనే కాదు, టోటల్ చర్మం అంతా పీలుస్తుంది తెలుసా గాలిని. టోటల్ చర్మం అంతా, కప్ప నీళ్ళలోనే ఉంటుంది కదా, కప్ప దప్పికైందనుకో అది నీళ్ళలోనే ఉంటుంది కదా, నీళ్ళని ఎట్లా తాగుతుందో తెలుసా? నోటితో తాగలేదు, చర్మం ద్వారా తాగుతుంది. అట్లాగే టోటల్ మన చర్మం కూడా గాలిని పీలుస్తూ ఉంటుంది. మీరు బాగా ధ్యానం చేసినప్పుడు మీరు ఫుల్ రగ్గు కప్పుకొని పడుకోండి, మీకు మొస ఆడదు. అంటే ఒక ముక్కు మందం ఓపెన్ చేసి పెట్టుకొని మొత్తం కప్పుకోండి, మీకు శ్వాస ఆడనట్టుగానే ఫీల్ అవుతుంది. నా అనుభవం అది. అందుకోసం ఎంత చలికాలమైనా పాదాల దగ్గర, అక్కడ కప్ప పాదాల దగ్గర ఓపెన్ పెడతా, సో పాదాలు శ్వాసిస్తూ ఉంటాయి, ముక్కు పాదాలు శ్వాసిస్తాయి కాబట్టి అప్పుడు రిలీఫ్ ఫీల్ అవుతుంది. సో నీ చర్మం మొత్తం పీలుస్తూ ఉంటుంది, నీ శరీరం మొత్తం కూడా శ్వాసను పీలుస్తూ ఉంటుంది. ఓకేనా? మనము మన శరీరం ఆఖరు ఏమనుకుంటాం? ఈ శరీరాన్ని కప్పిన చర్మం, ఈ శరీరాన్ని కప్పిన చర్మం ఏదైతుందో ఇదే లాస్ట్, ఇదే ఆఖరు అని అనుకుంటున్నాం. ఓకేనా? కానీ ఈ చర్మాన్ని తాకేది, చర్మం ఆకారం అనుకుంటున్నాం కానీ చర్మాన్ని తాకేది, ఈ చర్మానికి శక్తి ఇచ్చేది, ఇది కూడా మన శరీరంలో భాగమే. మనం ఏమనుకుంటున్నాం? ఈ చర్మం ఆకారం అనుకుంటున్నాం కానీ చర్మాన్ని తాకి శక్తిని ఇచ్చేది కూడా ఈ శరీరంలో భాగమే. అది గుర్తుపెట్టుకోండి. ఈ శరీరాన్ని తాకేది ఏంటిది? వాయువు, గాలి. ఈ గాలి ఎన్ని కిలోమీటర్ల వరకు విస్తరించున్నది? 200 కిలోమీటర్ల వరకు విస్తరించున్నది. సో నీ శరీరము ఎక్కడి దాకా వ్యాపించున్నది? గట్టిగా చెప్పుర్రి. మిమ్మల్ని ఇంటికి పంపిస్తా, క్షేమంగానే పంపిస్తా, కానీ 200 కిలోమీటర్ల దాకా వ్యాపించి ఉంటుంది. రైట్? ఓకేనా? అట్లాగే వాయువు అనేది ఒక పరద. వాయువు అనేది 200 కిలోమీటర్ల వరకు వ్యాపించింది కాబట్టి నీ శరీరం నీకు తెలిసినా తెలియకపోయినా నీ చర్మం అక్కడి దాకా వ్యాపించి ఉంది. తర్వాత ఇంకొక పరద ఏంటో తెలుసా? మన చర్మాన్ని తాకుతున్న సూర్యకాంతి. సూర్యకాంతి వల్లనే కదా మన లోపల వేడి, జఠరాగ్ని ఇవన్నీ కలిగేటివి. సో సూర్యుడు ఎంతవరకు వ్యాపించి ఉంటే ఈ శరీరం కూడా అంతవరకు వ్యాపించి ఉంటుంది. సూర్యుడు ఎంతవరకు వ్యాపించున్నాడు? 150 మిలియన్ల కిలోమీటర్లు, అంటే 15 కోట్ల కిలోమీటర్ల వరకు వ్యాపించున్నాడు సూర్యుడు. అంటే నీ శరీరం ఎక్కడి దాకా వ్యాపించున్నది? 15 కోట్ల కిలోమీటర్ల దాకా వ్యాపించింది. ఆ సూర్యునికి శక్తినిచ్చే మహాసూర్యులు ఉన్నారు. ఆ మహాసూర్యులకు శక్తినిచ్చే మహాసూర్యులు ఉన్నారు. ఇట్లా లెక్కించుకుంటా పోతే దమ్మొస్తుంది కాదు భీమన్నా. దీనికి ఆఖరి ఏదో చెప్పు. దీనికి ఆఖరి ఏంటంటే, నీ శరీరం యొక్క ఆఖరి ఏంటంటే, ఈ బ్రహ్మాండము ఎంతవరకు విస్తరించి ఉన్నదో నీ శరీరం కూడా అంతవరకు విస్తరించి ఉన్నది. ఇది నీకు తెలిస్తే కృష్ణుడు నా శరీరాన్నే పొందుతావని ఎందుకు అన్నాడు అనేది నీకు అర్థమవుతుంది. ఇగో ఈ అనుభవం పొందడం కోసం మనము ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చిన వరమైంది. ఇది ముఖ్యం. ఒకటేమో జీవుడు అంటే ఏంది, జగత్ అంటే ఏంది, ఈశ్వరుడు అంటే ఏంది. ఈ మూడు వేరువేరా, మూడు ఒకటా? మూడు వేరువేరైతే మూడిట ఒకటే సత్యం ఉండాలి కదా. మూడు సత్యం ఉంటాను వీల్లేదు కదా. మూడు వేరువేరైతే దీంట్లో సత్యం ఏంటిది? మూడు ఒకటైతే ఏంటిది? అదొక పాయింట్. ఈ బ్రహ్మాండమైన శరీరమే కృష్ణుడు ఇది శరీరం, నా శరీరం నువ్వు పొందుతావు అని అన్నాడు కదా. అది ఏంటిది? దాన్ని అనుభవించడానికి, ఇగో వీటిని అనుభవించడానికే మనము
ఆత్మ అనేది ఈ సంసారంలోకి ప్రవేశించింది. ఇప్పుడు అర్థమైందా? వేరే చిన్న మొలిలు కాదు. అర్థమైందా? మరి మీరు చేయాల్సింది ఏంటో, సాధించాల్సింది ఏంటిదో, మీరు ఏం చేస్తున్నారో, మీరు ఏం చేయడానికి భూమి మీదకి వచ్చి ఏం చేస్తున్నారో ఒక్కసారి మీరు గమనించుకోండి. సో ఇంతవరకు విక్షేప దోషంలో అవగాహన వరకే తెలుసుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి. అవగాహన అనేది 5వ పాయింటే. ఇంకా 18 పాయింట్లు ఉన్నాయి దాంట్లో. అవి ఎప్పుడన్నా మళ్ళీ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు రావు. చాలా బాగుంది కదా? బాగుందంటే టేస్ట్ ఉందా? మైండ్ రిలాక్స్గా ఉంది కదా? ఇంకా ఉడకపోతలో కూడా మనం రిలాక్స్ అయినాం. థ్యాంక్ యూ కదా. ఒక చిన్న విషయం నేను అనౌన్స్మెంట్ చేస్తాను. తర్వాత మళ్ళీ యాక్టివ్ నాయక్ గారు దీపాల గురించి మాట్లాడతారు. ఇప్పుడు నేను 23 సంవత్సరాలు అయింది మెడిటేషన్లోకి వచ్చేసి. ఒక అడ్మినిస్ట్రేటర్గా ఎంతో అనుభవాన్ని పొందాను. అడ్మినిస్ట్రేటర్గా ఈ అడ్మినిస్ట్రేషన్ యొక్క నాలెడ్జ్ అనేది నేను మొత్తం ఉపయోగించదలుచుకున్నాను. తెలంగాణ, ఆంధ్ర మొత్తం. అందులో ప్రస్తుతం నాకు కర్తాల్ ట్రస్ట్ వారు ఇచ్చిన పోస్ట్ ఏంటంటే తెలంగాణ జిల్లా కోఆర్డినేటర్గా ఇచ్చారు. సూపర్వైజర్ కోఆర్డినేటర్. అలాగే పిఎంసి సలహాదారుగా ఇచ్చారు. ఈ రెండన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆ ఇచ్చిన పోస్టుకు నేను న్యాయం చేయాలి కదా కదా నాకు ఏ ట్రీట్మెంట్ వచ్చినా మనందరికి వస్తుంది. అవునా కదా? వరంగల్ జిల్లా మాస్టర్స్ అందరికి వస్తుంది. అది ఇప్పుడు నేను చేయాల్సుకున్నది ఏంటంటే ఫస్ట్ కర్తాల్ లోపల మనకు ద్వారకా నివాసాన్ని డార్మెటరీస్ అవుతున్నాయి. ఎందుకంటే కర్తాల్లోకి వెళ్తే ఉండడానికి అకామిడేషన్ ఉంది, కానీ మంచి క్లాస్ పీపుల్ వస్తే ఉండడానికి లేదు. ఇప్పుడు ఏదైతే ద్వారకా నివాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అవి ఏసీ డార్మెటరీస్, మంచి సౌకర్యవంతమైన బెడ్స్, మన ఎయిర్పోర్ట్లో ఉండే టాయిలెట్స్, మన సత్సంగం చేసుకోవడానికి ఒక్కొక్క దాన్ని ఇంత పెద్ద హాల్, ఆల్మోస్ట్ ఒక బ్లాక్ కంప్లీట్ అయితే వచ్చింది. అందులో వాళ్ళు ఏదైతే ఛార్జ్ చేస్తున్నారో చాలా తక్కువ. ఒక 15,000 కనుక మనం కడితే 15,000 స్కీమ్స్ ఉన్నాయి. 50 ఉంది, 75 ఉంది, 1,50,000 ఉంది. ఇవన్నీ స్కీమ్స్ ఉన్నాయి. ఒక 15,000 కనుక కడితే సంవత్సరానికి 10 రోజులు 25 సంవత్సరాలు మనం పోతే అందులో ఉండొచ్చు. ఆ ఏసీ డార్మెటరీలో అక్కడే భోజనాలు ఉంటాయి. మన సంవత్సరానికి 2-3 సార్లు వెళ్తాయి కదా కర్తాకి. మరి మనకు అకామిడేషన్ కావాలి కదా. కాబట్టి మన వరంగల్ జిల్లా తరఫున కూడా ఇప్పటికి చాలా మంది బుక్ చేసుకున్నారు. దాదాపు అందరూ బుక్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఇన్స్టాల్మెంట్ బేసిస్ 15,000 అనుకోండి, 2,000, 3,000 కూడా కట్టచ్చు. అది 2 సంవత్సరాల లోపల తిరుపతి మహాక్షేత్రం ఎట్లా అవుతుందో అట్లా అవుతుంది. అది అంత బాగా అవుతుంది. అక్కడికి వెళ్తే మనకు రాబుద్ది కాదు ఇక, అంత డెవలప్ అవుతుంది. అక్కడ నేను కూడా ఇల్లు కట్టుకున్నాను, చాలా పెద్ద ఇల్లు, మీ అందరికి తెలుస్తుంది. నెలకు 4-5 రోజులు ఇప్పుడు ఉంటున్నాను. అలాగే ఇంకోటి రెండోది ఏంటంటే శక్తి స్థలం, అంటే 10 నిమిషాలు సమాధి అయింది అక్కడే. కాబట్టి ఆల్రెడీ శక్తి స్థలం నిర్మాణం స్టార్ట్ అయింది. అది దాదాపు అది కంప్లీట్ అయ్యే వరకు
దాని ఎస్టిమేషన్ 25 కోట్లు ఉంటుంది. అంటే ప్రతిసారి మొత్తం అది స్టాచ్యూ, లైబ్రరీ, గార్డెన్స్, అంటే గార్డెన్స్ కూడా ఉంటాయండి. అంటే అది ఎవరికి 3-4 సంవత్సరాలు అవుతుంది. సెక్షన్ మాత్రం ఒక 2 years లో కంప్లీట్ అవుతుంది. అది అక్కడ సమాధి దగ్గర కనుక మనం ధ్యానం చేస్తే ఇప్పుడు చేస్తున్నారు. ఒక అద్భుతమైన ఎనర్జీస్ ఉన్నాయి ఇక్కడ. ప్రపంచంలో ఉన్న ఏ మెడిటేటర్ అయినా సరే అక్కడికి రావాల్సిందే. ప్రతి మెడిటేటర్ పత్రిజీ ఏమంటాడంటే ప్రతిరోజు 10,000 మంది తక్కువ కాకుండా వస్తారని చెప్పారు. అది అక్షర సత్యం వస్తుంది. అక్కడ మీకు తెలుసు మంచి క్యాంటీన్స్ ఉన్నాయి. ఇప్పుడు పిరమిడ్ కూడా చాలా అద్భుతంగా అయింది. కాబట్టి శక్తిస్థ నిర్మాణంలో కూడా మనకు స్తోమత పెంచకుండా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ కావడం అనేది మన అదృష్టం. అది గుర్తుపెట్టుకోండి. ఎవరెవరో ఇస్తారు కానీ మన అదృష్టం. ఎందుకంటే మనకు ఒక తృప్తిని ఇస్తుంది. అదే ఇందులో కూడా మనం పార్టిసిపేట్ అయ్యామా అనేది. అవునా కాదు? మనం ఎన్నో చేస్తుంటాం కదా. అలాగే మూడవది పిఎంసి. పిఎంసి అనేది ఆల్రెడీ మన వరంగల్ నుంచి వెళ్ళి 27 లక్షలు మనం షేర్స్ కట్టాం. 27 lakhs. దానిలో విజయలక్ష్మి మేడం పిల్లల 9 లక్షలు, మన ఆ పేరు మీద 10 లక్షలు అందరూ వేసినాయి. ఇట్లా ఇందిరాజులందరూ శ్రవణదేవులు అందరూ వేసినాయి. దాదాపు 27 లక్షలు మనం వేసాము దానిలో. ఇప్పుడు వచ్చిన షేర్స్ తోటి 32 కోట్లతోటి ఈ 8 సంవత్సరాలు ఏదైతుందో బ్రహ్మాండంగా నిలబడింది. ప్రపంచవ్యాప్తంగా పోయింది. పత్రిజీ పెట్టిన కండిషన్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనము యాడ్స్ తీసుకోకూడదు అని. యాడ్స్ తీసుకోకపోతే నడుస్తుందా? కదా, నడవదు. కానీ మనం నడిపించుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే మన బర్త్డే ఫంక్షన్స్ ఉంటాయి, మన పిల్లలవి ఉంటాయి. 2000 2500 కంటే మనం యాడ్ వేస్తారు అందులో కదా, సంవత్సరానికి ఒకసారి. తర్వాత సుఖీభవ స్కీమ్స్ అని నెలకు 200, 300, 500 స్కీమ్స్ ఉన్నాయి. అందులో కూడా చేయలేదాం. అవుతేమైంది, సంవత్సరానికి దాని ఎక్స్పెండిచర్ ఏంటంటే ప్రజెంట్ 6 కోట్లు. మన పిఎంసీకి వచ్చే ఖర్చు ఏంటంటే సంవత్సరానికి 6 కోట్లు. అడ్వర్టైజ్మెంట్ లేకుండా ఇంతవరకు తీసుకొచ్చాం మనం, ఎక్కడ క్వాలిటీ తగ్గకుండా. కాబట్టి మనం ఏం చేయాలి, ఏదైనా గుర్తుంచుకోండి, స్తోమతకు మించకుండా చేయాల్సిందే. మన ధ్యాన ప్రచారం చేస్తుంటాం, కొంతమంది తిరిగి చెప్పలేని వాళ్ళు ఉంటారు. ఈ విధంగా చేసినా కూడా మనం సర్వీస్ చేసినట్టే కదా. ఇప్పుడు ఇందాక భీమన చెప్పాడు కదా, నిస్వార్థ సేవ అని చెప్పాడు కదా, నిష్కామ కర్మ చెప్పారు కదా దానిలో. ఇది మన వరంగల్ జిల్లా తరఫు నుంచి వీలైనంత ఎక్కువ చేసి అందరికి మార్గదర్శకం ఉన్నాం దానిలో. అంటే ఈ పాత్ర నేను తీసుకున్నాను. ఇక ఇంకొకటి, మన పత్రిజీ చైతన్యం అనే గ్రూప్ ఉంది, దాంతో స్టార్ట్ చేద్దాం, త్వరలో చేద్దాం. ప్రతి ఒక్కరు ధ్యాన జగత్ బుక్ చదవాలి. వీలైతే స్పిరిచువల్ ఇండియా చందా కట్టండి. ధ్యాన జగత్తు పుస్తకం అనేది ప్రతి ఇంట్లో ఉండాలి. అద్భుతమైన బుక్ అది. అంటే 500 రూపాయలు చందా సంవత్సరానికి. ఇప్పుడు మేము ఎక్కడ చదువుతున్నాం. అది ధ్యాన జగత్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనకి. ఇట్లాగా అది అయిపోయిన ఇంకొక అతి ముఖ్య విషయం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రోజు మినిమం 4 to 5 hours పిఎంసి ఛానల్ చూస్తా. మార్నింగ్ 4 o'clock మీ అందరికి తెలుసు. పొద్దున్న లేవగానే మీకు 5 గంటలకు ఏదో ఒక వీడియో షేర్ వస్తుంది మీకు మన గ్రూపులలో. నేను చూసిన ఏదైతే వీడియో ఉంటుందో లైక్ చేసి దాన్ని కామెంట్ పెట్టి షేర్ చేస్తుంటా. అయితే యూట్యూబ్ రూల్స్ ప్రకారం ఏంటంటే మనం చూసి వదిలేయద్దు. లైక్ చేసి షేర్ చేసి ఎక్సలెంట్ అన్న కామెంట్ అన్న పెడితే ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు ప్రమోట్ చేస్తుంటుంది. కాకపోతే నాకు తెలిసినంత వరకు మన పిరమిడ్ మాస్టర్స్ పిఎంసి చాలా తక్కువ మంది చూస్తున్నారు. జూమ్ సెషన్లకు అలవాటు పడ్డారు. అందరూ జూమ్ సెషన్స్కి వెళ్ళిపోయారు. కాదు, పిఎంసిలో ఒక్కొక్క ప్రోగ్రామ్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. మనం ఆ
ప్రోగ్రామ్ అది చూస్తుంటే కూడా ఒక ఎనర్జీ వస్తుంది, ఒక శక్తి వస్తుంది. DVM ప్రోగ్రామ్ అయితే విద్యార్థులు చాలా అద్భుతమైనది. అందుకొరకు మనం ఏం చేయాలి, తప్పనిసరిగా PMC చూడండి. మీకు చూడపోయిన వీల్స్ రావాలంటే మార్నింగ్ 4 o'clock లేసి మీ సెల్ ఆన్ చేసి పక్క పడేయండి, ఆ వీడియో నడుస్తుంది. మన దృష్టిలో ఏమవుతుంది, రన్నింగ్ ఉంటుంది కదా. మనకు టోటల్గా 12 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఒక్కదాన్నే. అంటే యూట్యూబ్గా చాలా ఉన్నాయి, అందులో ఒక్కదానిలో 11 లక్షలు ఉన్నారు. అట్లీస్ట్ ఒక 4-5 వేల మంది మన ఈ 12 లక్షల్లో 4-5 వేల మంది మన దీని మీద పనిచేసాం అనుకోండి, చూడటం, లైక్ కొట్టడం, షేర్ కొట్టడం, ఏదో కామెంట్ పెట్టడం, దానివల్లనే మనకు 2-3 కోట్ల ఇన్కమ్ జనరేట్ అవుతుంది తెలుసా. మనము యూట్యూబ్ వ్యూస్ ఎంత వస్తుంటే అంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కనీసానికి ఒక 5,000 మంది అనుకోండి ఈ 12 లక్షల రోజు చూసి కొన్ని గ్రూపులలో మనం షేర్ చేస్తే ధ్యాన ప్రచారం ఎందుకు వస్తుంది. మనం ఏం చేయకుండానే దాదాపు 2-3 కోట్ల ఇన్కమ్ మనకు జనరేట్ అవుతుంది. యూట్యూబ్ చూసి అసలు ఎందుకు ఎట్లా అనేది నేను చేశాను. అట్లాగే మన ఛానల్ కూడా ఉంది కదా, అది WLPSM. దానిలో కూడా 2-3 డేస్కి ఒక వీడియో వస్తుంది. దాన్ని కూడా ఏంటంటే చూసి లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, అలా కామెంట్ పెట్టండి. ఈ విధంగా మన వరంగల్ PSSM ఛానల్ కూడా బాగా డెవలప్ అవుతుంది. ఓకేనా, అందరం చేద్దామా? డాక్యుమెంట్స్ బుక్ చేద్దాం వీలైనంత వరకు. PMCలో భాగస్వామ్యం అవుదాం, సెక్షన్లో కూడా భాగస్వామ్యం అవుదాం. ఇంతకంటే భూమి మీదకి వచ్చి మనం చేసే గొప్ప పని ఏమీ లేదు, ఎందుకు కదా. ఇంతకంటే నిజంగా చెప్తున్నా, దీనికి చేస్తే సహాయము అందరికి వెళ్తాయి. ఒక చెట్టు వేరు కనుక నీళ్లు పోస్తే చెట్టు మొత్తం అదైనట్టు మనం కనుక ఈ మూడింటికి చేస్తే ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది జ్ఞానం. ఇప్పుడు మనం ఏదో కర్తాలు చేస్తున్నాడు కాదు, కర్తాల్లో సెక్స్టల్ కానీ PMC కానీ డాక్యుమెంటరీ కానీ చేస్తే అమెరికా వాళ్ళు కూడా చేసినట్టే. ఎందుకంటే అమెరికా వాళ్ళంటే అకామిడేషన్ ఉంటారు, సెక్స్టల్లో ఉంటారు, PMC చూస్తారు, అంతే కదా. మనం ఏం చేద్దాం, ఒక వేరుకు నీళ్ళు పోతాం, మన శక్తికి మించకుండా. అది ఎన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాలు చాలు. ఇక మన ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ ఎలాగో ఉంది, దాని గురించి తర్వాత మాట్లాడుతున్నాం.